అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. శాండ్విచెస్లో ఇదివరకు నేను చాలా వెరైటీస్ చేసి చూపించాను. ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ శాండ్విచ్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది కార్న్ మేయో శాండ్విచ్. దీంట్లో మనం 2 రకాలు చేయబోతున్నాం. ఒకటేమో ప్లెయిన్ శాండ్విచ్, ఇంకోటేమో గ్రిల్ శాండ్విచ్. సో రండి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కార్న్ మేయో శాండ్విచ్ కోసం ముందుగా ఫిల్లింగ్ తయారు చేయాలి. దీనికోసం ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేస్తున్నాను. ఇది వేడెక్కిన తర్వాత ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ అంత చిన్నగా తరిగిన వెల్లుల్లి వేసి 2-3 నిమిషాలు వేయించాలి. నెక్స్ట్ నేను 1/2 కప్ అంత తరిగిన రెడ్ క్యాప్సికమ్, 1/2 కప్ అంత తరిగిన గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను. వీటిని సుమారుగా 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఇందులో 1.5 కప్పుల ఉడికించిన స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఇవి కూడా 2-3 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ వేసి అంతా బాగా కలపాలి. ఒకవేళ మీ దగ్గర ఇటాలియన్ సీజనింగ్ లేకపోతే మీరు ఉప్పు, మిరియాల పొడి మాత్రమే వేసి చేయొచ్చు. శాండ్విచ్ కి ఫిల్లింగ్ తయారైంది కాబట్టి పొయ్యి కట్టేసి పక్కన పెడుతున్నాను. దీన్ని ఒక బౌల్లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్లంత మయోనైస్ వేసి మిక్స్ చేస్తున్నాను. మీరు ఎగ్ లేదా ఎగ్లెస్ మయోనైస్లో ఏదైనా వాడుకోవచ్చు. ఇక్కడ ఉన్న కార్న్ క్వాంటిటీకి తగ్గట్టు మయోనైస్ కూడా అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. దీన్ని నేను పక్కన పెడుతున్నాను. ఇప్పుడు శాండ్విచెస్ చేయడానికి ముందుగా నేను బ్రెడ్కి ఉన్న ఎడ్జెస్ని తీస్తున్నాను. నెక్స్ట్ ఒక స్లైస్ మీద కార్న్ మేయో ఫిల్లింగ్ని పెట్టి మొత్తం సమంగా స్ప్రెడ్ చేయాలి. దీని మీద ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టి కవర్ చేయాలి. ఈ శాండ్విచ్ని ఇలా క్రాస్గా కానీ క్వార్టర్స్లో కానీ కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ప్లెయిన్ కార్న్ మేయో శాండ్విచ్ తయారైనట్టే. ఇది ఈవినింగ్ టైంలో పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పచ్చు. దీన్ని మీరు కొన్ని చిప్స్తో, జ్యూస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రిల్డ్ కార్న్ మేయో శాండ్విచ్ చేయడానికి ఒక బ్రెడ్ స్లైస్ మీద ఫిల్లింగ్ని పెట్టి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. దీని మీద ఒక చీజ్ స్లైస్ పెట్టి ఇంకొక బ్రెడ్ స్లైస్తో కవర్ చేయాలి. నెక్స్ట్ నేను ఒక గ్రిల్ ప్యాన్ని వేడి చేసి దాని మీద వెన్న అప్లై చేస్తున్నాను. దీన్ని కూడా ప్యాన్ మీద స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ప్యాన్లో శాండ్విచ్ని పెట్టి ఎడ్జెస్లో కొద్దిగా వెన్న అప్లై చేయాలి. పైన స్లైస్ మీద కూడా వెన్న రాస్తే చాలా బాగుంటుంది. సో పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి శాండ్విచ్ని ఒక్కొక్క వైపు కనీసం 3-4 నిమిషాలు కాల్చాలి. సో శాండ్విచ్ మీకు 2 వైపులా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ప్యాన్ నుంచి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చీజ్ మొత్తం కరిగి శాండ్విచ్ ఎంత టెంప్టింగ్గా కనిపిస్తుందో. దీన్ని మీరు ఈవినింగ్ స్నాక్స్లా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం ఫిల్లింగ్ ఉంటుంది కాబట్టి ఒక మీల్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా స్కూల్లో నుంచి వచ్చిన తర్వాత కానీ, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కానీ ఇలాగ ఒక సింపుల్ ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు. సో ఆ ఫిల్లింగ్ని మీరు ముందే తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది చాలా త్వరగా చేసేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.